ప్లాస్టిక్ అంటే ఈరోజు టీ గ్లాసులు ఏవైనా కొనుక్కొని వెళ్ళాలంటే ప్రతి ఒక్క విషయము ప్లాస్టిక్ సంచుల్లోనే వేస్తున్నారు. దానికి స్వస్తి చెప్పాలా. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ని మేము ఊడ్చి పక్కన వేసేసినప్పుడు ఆవులు మేయడం అంట భూమిలో పోయి కూడా కరగకుండా 100 సంవత్సరాలైనా కరగని పరిస్థితి, పంటలు కూడా పండవు, ఆ రకమైన పరిస్థితి. కాబట్టి ప్లాస్టిక్ని నిర్మూలించాలి. అదేవిధంగా ప్రజా ఆరోగ్యాన్ని, పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి అని చెప్పేసి ఈరోజు స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో అవేర్నెస్ తెచ్చుకోవడానికి పెట్టుకున్నాము. ఇదే కాకుండా ప్రతి ఒక్క విషయంలో గుర్తు పెట్టుకోవాలి, మన పరిసరాలు మేము శుభ్రంగా పెట్టుకోవాలి. అదేవిధంగా తడి చెత్త, పొడి చెత్త, డేంజర్ చెత్త అని చెప్పేసి అది కూడా పక్కకు వేయాలి. ఎందుకంటే డేంజర్ చెత్త అంటే ఇంజక్షన్లు, టైం అయిపోయిన టాబ్లెట్స్, బల్బులు అలాంటివి పగిలి ఉన్నప్పుడు ఎత్తే వాళ్ళకి కాళ్ళు చేతుల్లో ఇరుక్కొని రక్తాలు కారే పరిస్థితి, అది డేంజర్ చెత్త. తడి చెత్త అంటే మేము కూరగాయలు కోసి ఇంట్లో వాడతానే అది పక్కకు తీసి ఒక గుంత తవ్వి లేకుంటే ఒక బకెట్లో వేసి నీళ్ళు వేసి మన చిన్న చిన్న చెట్లు పెట్టుకొని దానికి నీళ్ళు వేసుకున్నా కానీ చాలా బలం చెప్పుతుంది. అదేవిధంగా పొడి చెత్త ఈరోజు 100 లక్షల క్వింటాళ్ళు ఈరోజు చెత్తను క్లీన్ చేశాము. అయితే ఇంకా 56 లక్షలు చెత్త అలాగే మిగిలి ఉంది. ఈ రకంగా చెత్తనంతా ఒకసారి పోగు చేస్తే తీయడం కష్టం, అది కూడా కంప్లీట్గా తీపిచ్చేస్తాము. ఈ సంవత్సరం ఈ 2-3 నెలల్లో అది కూడా క్లీన్ అయిపోతుంది. అయితే దాని తర్వాత ఆ చెత్తను కొనే పరిస్థితి వస్తుంది. అపార్ట్మెంట్లలో అక్కడ ఇక్కడ అంతా ఆ చెత్త ఇస్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే స్వచ్ఛతలు పెట్టి మేము పల్లెల్లో తిప్పుతున్నాము. అది ఏమైనా మా దగ్గర ప్లాస్టిక్ కానీ ఏమైనా తరగని వస్తువులు ఉంటే వాళ్ళకి వేసి దానికి మనకు కావాల్సిన కారం పొడి కానీ లేదంటే ఏమైనా సబ్బులు కానీ సరుకులు కానీ తీసుకోవడానికి అవకాశం కల్పించారు స్వచ్ఛతను పెట్టి. అదేవిధంగా ఈరోజు పశువు మోసుకొని పోకుండా వాళ్ళకు రిక్షాలు కూడా ఇచ్చారు. అదేవిధంగా ఎక్కడ చెత్త ఉండకూడదు మన పరిసరాలు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు శ్రీ కన్నుకొండ ప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు ర్యాలీ చేపట్టిన నిమిత్తాన్ని మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి, అలాగే మహిళా సంఘాలు, గౌరవ సంఘాలు, మెప్మా తదితర సంఘాలతో కలిసి ఈరోజు మున్సిపాలిటీలో ప్లాస్టిక్ నిర్మూలించాలా, తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, మంచి జీవన విధానం ప్రజల్లో ఉండాలనే కాన్సెప్ట్తో ఈరోజు ప్లాస్టిక్ నిర్మూలన దిశగా ఈరోజు ప్రజలు నిర్ణయం తీసుకోవాలని అందుకు వ్యాపారస్తులు కూడా సహకరించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిస్తుంది. సెలవు తీసుకుంటాడు. నేను నా పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛంద ప్రతిజ్ఞ అండి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్.